మానవ జాతికి ఆయన చెప్తున్న సందేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ లోక చరిత్ర ఒక పెళ్లితో ప్రారంభించబడింది. ఒక పెళ్లితో ఈ లోక చరిత్ర ముగించబడబోతున్నది. ఆది కాండంలో ఏదైనా వనములో దేవుడు నీళ్ల మట్టితో నరును తయారు చేసి నాసికరంధ్రం నుంచి వారికి జీవవాయువు వారిద్దరిని పెళ్లి చేసినాడు దేవుడు. ఇది దేవుడు మనతో చెప్తున్న సందేశం. మనిషిని ఎట్లా తయారు చేసినాడంటే మన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి చాతుర్వర్ణ సమాజం గురించి మాట్లాడతాడు. బ్రహ్మ యొక్క తలల నుంచి బ్రాహ్మణుడు వచ్చినాడు, ఉదరం నుంచి వైశ్యులు వచ్చినాడు, పొట్టెల నుంచి మరి క్షత్రియులు వచ్చినారు, పాదం నుంచి శూద్రులు వచ్చినారు చెప్తున్నారు. దేవుడు మనతో చెప్తున్న వాస్తవం ఏంటంటే, నేల మట్టితో నేను మనిషిని తయారు చేసినాను, ఆ మనిషికి ప్రాణం పోసి ఏదైనా ఒక వనంలో పెట్టినాను. మొదటి మానవ జాతి మొదటి మూల పురుషుడు. మనుషులందరికీ మూల పురుషుడు. ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చి మీ అమ్మ నాన్న ఎవరంటే మా అమ్మ నాన్న చూపిస్తారు, ఆమె వాళ్ళ అమ్మ నాన్న చూపిస్తారు, ఆమె అట్లా మూల పురుషుడు. ఆదాం అనే మనుషుల ద్వారా మనం అందరం వచ్చాము. ఈ రక్తం పంచుకొని పుట్టిన మనం అందరం కూడా ఆ ఒక్క మనుషుల ద్వారా ఈ లోకంలోకి వచ్చినాం. ఆ ఒక్క మనుషులు దేవుని యొక్క మాటను వినకపోవడాన్ని బట్టి పాపంలో పడిపోయినాడు, ఆజ్ఞ అతిక్రమించుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబుల్ చెప్తున్నది. నిషిద్ధ కర్మాచారనే పాపం అని మన యొక్క గ్రంథాలు, భారతీయ సనాతన ధర్మం చెప్తా ఉన్నది. ఆ మొదటి మనుషులు తప్పు చేసినప్పుడు దేవుడు పాప క్షమాపణ కొరకు ఒక కోడెను వధించి వారికి చర్మపు చొక్కాయలు కొట్టించినాడు. ఏదైనా వనములోనే బలికర్మ కింద ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా భూమి మీద అందరూ కూడా బలులు అర్పిస్తూ వస్తున్నారు. పాప క్షమాపణ కొరకు రక్తము చింతించాలి కాబట్టి బలికర్మ కాండను దేవుడే నియమించినాడు. అబ్రహాము బలి చేసుకుంటూ వచ్చాడు. మిత్రులందరూ బలు అర్పించినారు. అందరూ బలు అర్పించినాడు. ఒక నమూనా యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత 2000 ఏళ్ల కిందట ఆయన బలి అయిపోయిన తర్వాత ఇప్పుడు నమూనాతో పని లేదు, రియల్ సబ్స్టెన్స్ వచ్చేసింది. అంత నమూనాలు దేవుడు చూపించినాడు. ఒక బలి జరిగించండి బాబు, నేనే చివరికి వచ్చి మీ అందరి పాపాల కొరకు బలిగా మరణిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మరి ఇతరులు బలు అర్పిస్తూ వచ్చారు పాప క్షమాపణ నిమిత్తం. 2000 ఏళ్ల కింద యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఇప్పుడు బలి కర్మకాండతో పని లేదు. ఇప్పుడు అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక ట్యాబ్లెట్ మీకు ఇచ్చినప్పుడు దాని మీద డేట్ చూడాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ వేసిపోతుంది. ఇప్పుడు బలి కర్మకాండలకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. యేసు ప్రభు రాకన్నా ముందే బలులకు విలువ ఉండే, యేసు ప్రభు వచ్చిన తర్వాత బలులకు విలువ లేదు. యేసు రక్తం మందు విశ్వాసం ఇచ్చడం ఒకటే మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పుణ్యకార్యం. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా బలి అయిపోయినటువంటి దేవుడు మరలా రెండవసారి భూమికి రాబోతున్నాడు. ఈ విషయాన్ని నేను కాదు, శ్రీ పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక మాట అంటారు. మీరు ఆయన ఒక గ్రంథంలో చదివితే, కలియుగాంతంలో ఈ లోకాంతంలో వీరభోగ వసంతుడు తెల్లని కుటుంబెక్కి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు లోకం అంతమైపోతుందని చెప్పిండు. ఆయన ఇంకా చాలా చెప్పాడు. అమావాస్య రోజు చంద్రుడు వస్తాడు, లేకపోతే ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. ఆ గ్రంథంలో చాలా ఉన్నాయి భవిష్యత్ ప్రవచనాలు. అందులో ఒకటి ఏంటంటే, వీరభోగ వసంతుడు భూమి మీదకి రావాలి లోకాంతం జరగాలంటే. ఎవరయ్యా ఈ వీరభోగ వసంతుడు? ఎవరు ఈ పెళ్లి కొడుకు? వసంతుడు అంటే పెళ్లి కుమారుడు. ఎవడయ్యా ఈ పెళ్లి కొడుకు అని గమనిస్తే బైబిల్ దానికి జవాబిస్తున్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో పెళ్లి కుమారుడు తెల్లని గుర్రం ఎక్కి తెల్లని వస్త్రమును ధరించుకొని ఆయన ఈ లోకంలోకి రాబోతున్నాడు. యేసు ప్రభుల వారే అసలు సిసలైనటువంటి పెళ్లి కుమారుడు. ఏంటండి, మహాభారతంలో అరణ్య పర్వం అనేది ఉంటుంది. మహాభారతంలో అరణ్య పర్వంలో ఒక మునీశ్వరుడు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత నేడి తగ్గిపోయిందని వెతుకుతా ఉంటే చాలా జాగ్రత్త దిగినాడు. వెతుకుతా ఉన్న సమయంలో ఆ లేడీ దొరకదు. చాలాసేపు నేను అలసిపోయి దాహం వేసినప్పుడు నీళ్ళ కొరకు నకుల సహదేవుడు, పేరుడు, ధర్మరాజు నలుగురు తీసుకెళ్తాడు. కాబట్టి నీళ్లు తెమ్మారు వారు. ఒక కొలనూనె దగ్గరికి వెళ్ళి నీళ్లు తెద్దామని మొదట నకులుడు వెళ్తాడు. ఆ కొలనూనె చేయబెట్టబోయి అక్కడ మరి యక్షుడు అనేటటువంటి ఒక వ్యక్తి వారికి ప్రశ్నలు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాడు నకులుడు. నువ్వెంతో నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ నీళ్ళలో చేయబెడతాడు, చచ్చిపోతాడు.
తర్వాత సహదేవుడు వెళ్తాడు, అదే ప్రశ్న, ఆగు అంటే లేదు నేను ఆగను, చేయబెట్టబోయాడు, చచ్చిపోయాడు. తర్వాత భీముడు వెళ్ళాడు బలవంతుని, భీముడు కూడా సేమ్ అదే, నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పానని ఆ పొలంలో చేయబెట్టబోయి చచ్చిపోతాడు. చివరికి ధర్మరాజు వెళ్తాడు. ఏంటండి మహాభారతంలో ఉన్న విషయం. ధర్మరాజు వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు యక్షుడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఈ పొలంలో తీసుకోవాలి, ఇది నాది. నా ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మీరు తీసేయగలుగుతాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, సరే అడుగు నీ ప్రశ్నలు అంటే. చాలా ప్రశ్నలు అడుగుతాడు. ప్రాణం ఉండి చలనము లేనిది ఏమిటి? ప్రాణం ఉంటుంది కానీ చలనం ఉండదు ఏమిటంటే కోడిగుడ్డు. కన్నులు తెచ్చి నిద్రపోయే జంతువు ఏంటంటే చేప. ఇట్లా కొన్ని ప్రశ్నలు, 72 ప్రశ్నలు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, ఒంటరిగా ఉన్నవారు ఎవరు అని అడుగుతారు. ఒంటరిగా ఉన్నవాడు ఈ సృష్టిలో ఎవరు? ధర్మరాజు యక్షుడు అడిగినప్పుడు ధర్మరాజు సమాధానం ఏంటి తెలుసా? ఈ సృష్టిలో ఒంటరిగా ఉన్నవాడు సూర్యుడు అంటాడు. సూర్యుడు ఒంటరిగా ఉన్నాడు. ఏంటంటే బైబిల్ చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అంటే అర్థమైంది. వంశీ ఒంటరి ఉంటే మంచిది కాదని కాదు, వంశీ ఒంటరి ఉంటే రోజులకు అర్థమైంది. మొన్న ఒక సహోదరుడు వచ్చిన దగ్గర, అయినా ఇంతకుముందు వారంకు 2 సార్లు మాత్రమే ఉంటుకునేవాడి, పెళ్ళిన తర్వాత వివాహమైన కొత్తలో చాలా ప్రేమ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. పురం మీద మారిపోతుంది, మళ్ళీ అందరికి తెలిసేది. నా మిత్రుడు ఒక పెయింటింగ్ నేను వెళ్ళలేను మొన్న పోయిన సంవత్సరం, నా క్లాస్మేట్ వాడు. తర్వాత వారం రోజులు వెళ్ళలేను, అక్కడ అవకాశం నుంచి పోయి ఏడమ్మా వాడు నా ఫ్రెండ్ వాడు విజయ్ గారు ఏడని చెప్పేసి పోయి అమ్మాయి పోంగనండి ఎగదిగా ఎందుకు వాడికి లేకపోతే మర్యాదగా మాట్లాడాను అంటే చాలా గౌరవం ఉన్నట్టు బాబు వాడు నా ఫ్రెండ్ కదా, క్లాస్మేట్ కదా. పొరలేదమ్మా ఏడి ఉన్నాడు విజయ్ గారు మాట్లాడి మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళాక అప్పుడు చాలా నా మీద కోపడ్డాడు కాబట్టి ఇప్పుడు వాడికి తగ్గదు ఏమైనా మాట్లాడాలి. వెళ్ళాకనే అమ్మా ఉన్నాడా విజయ్ గారు ఉన్నారా అమ్మ అని అడిగారు. ఎటువంటి వాడు నాకు చెప్పిపోతున్నాడు నా మీద, ఎటువంటి వాడు నాకు చెప్పిపోయా. 6 నెలలకి ఆమె ఉన్నటువంటి గౌరవం. ఒకసారి భార్య అడిగిందట భర్తకి, ఏంటంటే నాకు మైసూర్ పాక్ కావాలి. భర్త డబ్బా తీసుకొని బయటకు వెళ్ళిపోయాడట. పోయిండు అక్కనే పోయాడు, 2 నెలల రోజులు రాలే. వెళ్ళిపోయిండు అంటే మైసూర్ పోయి తీసుకొచ్చి పెట్ట, మైసూర్ పాక్ కావాలంటే మైసూర్ పోయి అంత ప్రేమ. దేవుని బిడ్డలారా, మరి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదంటే వంశీ ఒంటరిగా ఉంటే మంచిది. ఈ సృష్టిలో ఆయన ఉన్నాడు, ఆయన పేరు నీతి సూర్యుడు. ఆ దేవుడు ఒంటరిగా ఉన్నాడు, ఆయనకు పెళ్లి సీతారాముల కళ్యాణము చూతము రారండి. దేవుని పెళ్లి చేతం రాయడం కాన్సెప్ట్ ఉంది మన భారతదేశంలో. దేవుడి పెళ్లి జరిగే కాన్సెప్ట్ ఎందుకో తెలుసా? ఈ లోకంలో సృష్టికర్త భూమి మీదకి మరలా రాబోతున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు నజరేయుడు. ఆయన మొదటిసారి వచ్చి భూమధ్యపురంలో సిలువ జరిగించి వెళ్ళిపోయినాడు. ఎవరైతే ఆ యొక్క సిలువ రక్తము ప్రతిఫలముగా జన్మ కర్మ పాపాలు కడుక్కొని పునీతులైనారో వారికి మరలా పెళ్లి వస్తున్నాడు ఆయన. యేసుప్రభు మాకు అవసరం లేదండి, ఆ రక్తం మాకు అవసరం లేదండి, మా కట్టుబాట్లు మాకున్నాయి, మా పద్ధతులు మాకున్నాయి అంటే మీ ఇష్టం. కానీ ఎవరైతే యేసు రక్తం అని విశ్వాసం ఉంచుతారో వారిని మరలా 2వసారి యేసుప్రభు భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకోబోతున్నాడు. అప్పుడు ఈ లోకం అంతం రాబోతుంది. దానికి ముంగుర్తుగానే ఈ పెళ్లి. ఆత్మాలో ఒక ఒరిజినల్ ఆత్మ ఉంది. మొన్న నేను పెళ్లి పోయినప్పుడు వెళ్ళిన దాని బొమ్మలు మన ఊర్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక చిన్న ముంగుర్తుగా ఈ పెళ్లి జరుగుతా ఉన్నది. అస్సలు సిసలైనటువంటి పెళ్లి, అతి గంభీరమైనటువంటి పెళ్లి, ప్రజలందరికీ లోకానికి అవసరమైన పెళ్లి ఒకటి యేసుక్రీస్తు జరగబోతున్నది. ఆయన ఒంటరి ఉంట మంచిది కాదని దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ పెళ్లికి ఆహ్వానించబడ్డ మీరందరినీ కూడా నేను పరలోకపు పెళ్లికి ఆహ్వానిస్తున్నాను, యేసుక్రీస్తు పెళ్లికి ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, మీరు వంటి వారు రక్షింపబడతారు. దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా వంశం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి వ్యక్తి, నిజంగా నాకు తెలిసినంత వరకు అమ్మాయి అదృష్టవంతురాలు. చాలా మరి ప్రేమ గలవాడు, ప్రార్థనా పరుడు, నమ్మకస్తుడు.
నా దగ్గర కొన్ని సంవత్సరాల మాట మనిషి కూడా అదృశ్యంగా ఇంకా చక్కని ఆ మరి భార్యను దేవుడు తనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకరినొకరు ఎప్పుడు మీరు గణపరచుకోవాలి. కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఆ అమ్మాయి నుండి ఎవరిని మెచ్చుకోవద్దు. ఎవరినన్నా బాగున్నాం అన్నాం అని అంతే కదా. రెండవ ప్రపంచ యుద్ధం తేడా. అమ్మాయి నుండి ఎవరిని మెచ్చుకోవద్దు. అమ్మాయిని ఈ భార్యని మీరు నిష్ఠూర పెట్టకంటాడు చూడు బైబిల్లో. మరి ప్రత్యేకంగా ఈ పెళ్లి పిలవడం మీరందరూ కూడా ఆలోచించండి. దేవుని యొక్క వివాహ మహోత్సవంలో ఈ యొక్క కళ్యాణంలో మీరు అందరూ ఉండాలని ప్రేమతో ఆశపడుతున్నాను. ప్రభుని యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచండి. ఒక నూతన తీర్మానం తీసుకురండి. ప్రభు కొద్ది మాటలు మన వింట్లో ఫలింపచేయండి. చిన్న ప్రార్థన సురేష్ గారు ప్రార్థన చేసిన తర్వాత రిజిస్టర్ గారు మనకు వివాహ కార్యక్రమం జరిపిస్తారు. సురేష్ గారు చిన్న ప్రార్థన చేసి వాక్యం నిమిత్తము మనం కళ్ళు మూసుకుందాం అందరం.